ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్లీ పెళ్లి కొడుకు కాబోతున్నారు. 50 ఏళ్ల వివాహ మహోత్సవ వేడుకలో భాగంగా తన శ్రీమతి కల్పనను మరోసారి మనువాడనున్నారు. ఉగాది రోజున నిర్వహించే ఈ వేడుకలో సంగీత, హల్దీ వంటి కార్యక్రమాలు అట్టహాసంగా జరగనున్నాయి. విరోష్ పెళ్లి తరహాలో మల్లారెడ్డి దంపతులు మల్పన పేరుతో ట్రెండ్ సెట్ చేసేందుకు సిద్ధమయ్యారు. చామకూర మల్లారెడ్డి నిత్యం ఏదో ఒక హడావిడితో వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. రాజకీయాలు, విద్య, వ్యాపారం, కుటుంబం ఇలా ఏ రంగంలోనైనా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు. ప్రస్తుతం 72 ఏళ్ల వయస్సులో మల్లారెడ్డి మరోమారు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పనకు వివాహం జరిగి ఈ నెల 19వ తేదీతో 50 వసంతాలవుతోంది. వివాహ స్వర్ణోత్సవాన్ని ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏదో ఒక రోజు అట్టహాసంగా చేసుకునే వేడుకలా కాకుండా ప్రస్తుతం పెళ్లిళ్ల తరహాలోనే సంగీత్, హల్దీ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా ఒక్కో రోజు ఒక్కో చోట నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా ఈ నెల 12న సత్యనారాయణ స్వామి వ్రతం, 13న మల్లికార్జున స్వామి కళ్యాణం జరపనున్నారు. ఈ 2 వేడుకల్ని బోయిన్పల్లిలోని మల్లారెడ్డి నివాసంలో నిర్వహిస్తారు. మేడ్చల్ సమీపంలోని అద్వయ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 14న సంగీత్, కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి నివాసంలో 16న మెహందీ, హల్దీ కార్యక్రమాలు జరుపుతారు. ఈ నెల 19న కొంపల్లిలోని మరో కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో వివాహ వేడుకల్ని చేయనున్నారు. వివాహ వేడుకల్లో భాగంగా రాంపల్లిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రారంభించారు. మల్లారెడ్డి తన వివాహ స్వర్ణోత్సవానికి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రుల్ని ఆహ్వానించారు. కేటీఆర్ సూచన మేరకు మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పన పేర్లు కలిసొచ్చేలా మల్పన పేరుతో వివాహ స్వర్ణోత్సవ వేడుకలు చేసుకుంటున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుత కాలంలో చిన్న చిన్న కారణాలతోనే భార్యాభర్తలు విడిపోతున్నారని, పరస్పరం అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే 50 ఏళ్లుగా కలిసి ఉన్నామన్న సందేశం ఇవ్వడం కోసమే వివాహ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మల్లారెడ్డి చెప్పారు.